యాది పెట్టుకో ఇదేమి ఏడి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు చైతన్యవంతమైన తెలంగాణ నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా ఎగిరెగిరి పడ్డోళ్ళు ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎంతో మంది నియంతలు ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా తల వంచుకునే విధంగా తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఆలోచించుకో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏం రద్దు చేస్తావు ఏం షురువు చేసినావని రద్దు చేస్తావు నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి చూడురి ఇటు చుట్టూ పెట్టిర్రు మనోళ్ళు ఒక్కసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు అత్తకు 4000 కోడలకు 2,500 అన్నాడా అత్తలకు 4000 వస్తున్నాయా వస్తలేవా ఏ మీకు రేమత్ నగర్లో స్పెషల్గా వస్తున్నాయా ఏమేమన్నా పెన్షన్ 4000 వస్తుందా ఆడపిల్లలకి నెలకు 2,500 వస్తుందా గట్టిగా చెప్పుడు జర లగాయించిన ఎవడాలి రేవంత్ రెడ్డికి తులం బంగారం వస్తుందా వస్తలేదా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో నిండా ఇచ్చిండ్రా మగ పిల్లలకు ఇస్తా అన్నాడు 5 లక్షల కార్డు వచ్చిందా స్కాలర్షిప్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా నువ్వు షురువు ఏం చేసినావని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా ఒకటి షురువు చేసిండు ఏమిటిది అది ఫ్రీ బస్సు ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు ఆడోళ్ళకు ఫ్రీ అట మొగోళ్ళకు డబల్ టికెట్ అట అదేం ఫ్రీ నాకు అర్థం కాదు కుడి చేత్తో ఇచ్చుడు ఎడమ చేత్తో గుంజుకునుడు అదేం ఫ్రీ మళ్ళీ మీదికి వెళ్ళి పిల్లగాళ్ళ బస్ ఛార్జీలు కూడా పెంచిండు ఆడోళ్ళకు ఫ్రీ అట ఇంట్లుండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట ఇక మరి ఇచ్చినట్ట తీసుకున్నట్ట గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు ఇంకొక మాట మీరు ఆలోచించమని కోరుతున్నాను నేను దయచేసి ఆలోచించండి ఈయన కొత్త షురువు చేస్తుడు కాదు పెద్దలు కేసీఆర్ గారు ప్రారంభించినవన్నీ రద్దు చేసిండు ఏమేమి రద్దు అయినాయి ఒక్కసారి నేను మీకు చెప్తా కేసీఆర్ కిట్టు రద్దు చేసిండా లేదా వస్తుందా అయింది కేసీఆర్ కిట్టు వస్తుందా లేదా రంజాన్ తోఫా వచ్చిందా బతుకమ్మ చీర వచ్చిందా క్రిస్మస్ కానుక వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఊర్లలో రైతులకు 15,000 వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా మరి ఏం చూసేయాలి ఓటు అట్లాగే కేసీఆర్ గారు మీకు హైదరాబాద్లో కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం 20,000 లీటర్లు ఉచిత మంచినీళ్ళు ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా ఇంటికి क्या हुआ आ रहा हूं जल्दबाजी मत करो उर्दू भी बोलता हूं अंग्रेजी भी बोलता हूं हिंदी भी बोलता हूं अगर आप जरूरत पड़े तो पंजाबी भी बोल लेते हो थोड़ी देर सबर करो मेरे भाई पहले हमारे बहना है उनसे बात कर लेंगे फिर आपसे आपके पास आ जाता हूं आप एक मरतबा सोचो మీరందరూ ఆలోచించుర్రి ఇయాల ఉన్న ఏమీ ఇయ్యలేదు ఇస్తా అన్నదేది ఒక్కటి కూడా ఇయ్యలేదు ఇడ పెట్టిండు కదా చూడురి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు నెలకు 4,000 ఇచ్చిండా విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు 5 లక్షలు పొలగాళ్ళకి ఇచ్చిండా అగో మైనారిటీలకు చెప్పిండు అబ్దుల్ కలాం తోఫాయే తాలీం 10,000 देता हूं बोले हर महीना दिए क्या 5,000 देता हूं बोले 10th क्लास बच्चों को दिए क्या स्पेशल उर्दू मीडियम रिक्रूटमेंट करता हूं बोले करे क्या साथ ही साथ आपको हमारे बहनों से कहा गया 2,500 देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था एक भी चीज अमल नहीं हुआ आज मुख्यमंत्री साहब को सीएम साहब को समझ आ गया जुबली हिल्स में हार तय हो गया ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి అందుకే ఫ్రస్ట్రేషన్ల నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో నీ పదవి తాత్కాలికం 5 ఏళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించిన 5 ఏళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు 2 ఏళ్ళు అయిపోయింది ఇంకా కేవలం యాది పెట్టుకోండి మీరు జూబ్లీ హిల్స్ లగిన కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే 500 రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు 500 రోజులే ఉన్నాయి కౌంట్ డౌన్ చాలు అయింది 500 రోజులే మిగిలి ఉన్నది తెచ్చుకుందామా కేసీఆర్ గారిని తిరిగి लाना है कि नहीं केसीआर साहब को वापस लाना है ना लाना है तो 11 तारीख के दिन बाहर निकालिए बाहर निकल के आप सभी लोग कौन सी निशान है हमारी नहीं सुनाई दे रहा ये गुर्तु मनदी
నాకు డౌట్ వస్తుంది, గట్టిగా పురి కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓటేయండి. నేను మీకు మాటిస్తున్నా, అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గూండగాల్లో రౌడీగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్కి వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. భయపడవలసిన అవసరం లేదు. ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో, ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా, బ్రహ్మాండమైన స్టేడియం కడదాం, దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం. ఎన్ని కోట్లు ఖర్చు అయినా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం. నాకు ఇక్కడికి వస్తుంటే ఒక వీడియో చూసిన, ఇక్కడికి వస్తుంటే టీవీలో చూసిన, ఇప్పుడు ఫోన్లో చూసిన, అందులో చెప్తున్నారు ఇప్పుడే సర్వే వచ్చిందట 5 గంటలకు. ఎవరో సర్వే ఆయన సర్వే చేసి టీవీలో చెప్పిండట. ఆయన చెప్పిండట మన గెలుపు మామూలుగా ఉండబోతలేదు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళ డిపాజిట్ జల్లంతయ్యే విధంగా జమానత్ జప్తా అయ్యేటట్టు ఉంటుందని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తూ ఉంటే సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది సర్వే వాళ్ళు చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దీపం లాగా మీ వైపే చూస్తూ ఉన్నారు. 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజల ఓట్లతోని 4 కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు మీరు బుద్ధి చెప్తేనే నెలకు 2,500 రూపాయలు మహిళలకు వస్తాయి. జూబ్లీ హిల్స్ లో మీరు కాంగ్రెస్ కు గట్టిగా ఓడిస్తేనే రేపు నెలకు 4,000 రూపాయల పెన్షన్ చాలు అవుతుంది. జూబ్లీ హిల్స్ లో గట్టిగా మీరు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితేనే నెలకు మళ్ళా బ్రహ్మాండంగా వికలాంగులకు కూడా 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. లగ్గాలకు తులం బంగారం వస్తుంది. మన ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది. లేకపోతే మళ్ళీ మీరు కాంగ్రెస్కే ఓటేసిరు అనుకో, ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి, నేను ఎన్ని తప్పులు చేసినా, అన్ని రద్దు చేసినా, ఏమి ఇయ్యకపోయినా బ్రహ్మాండంగా నాకే ఓట్లేస్తున్నారు కాబట్టి ఏమి ఇచ్చే అవసరమే లేదు అనుకునే ప్రమాదం ఉంటుంది. దయచేసి అందుకే ఆలోచించి ఓటేయండి. हमारे भाइयों से बहनों से जितने भी हमारे मुसलमान भाई और बहन इस जलसे में शामिल है, आप सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूं. आपको याद होना चाहिए 10 साल एक अमन पसंद चीफ मिनिस्टर, एक माइनॉरिटी दोस्त चीफ मिनिस्टर हमारे लीडर केसीआर साहब के सदारत में, केसीआर साहब के लीडरशिप में कैसा खुशहाली और कैसा भाईचारा यहां पे हैदराबाद में कायम था, आपको याद होगा. आज हैदराबाद में हर किसी का काम तमाम हो गया, हर किसी को तकलीफ पहुंच रहा है. हाइड्रा 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 बोल के ला लिए एक चीज. हाइड्रा मालूम है ना आप लोगों को? हाइड्रा के नाम पे आज गरीबों के घर गिरा रहे हैं. हाइड्रा के नाम पे आज हर जगह तबाही मचा दिया ये लोगों ने. हाइड्रा के नाम पे आज रियल एस्टेट को खत्म कर दिए. आज जो रेवंत रेड्डी ने कहा 1 तोला सोना देंगे, केसीआर साहब 1 लाख रुपया दे रहे, हम 1 तोला सोना देंगे. सोना तो छोड़ो, गरीबों को सोने तक नहीं दे रहे लोग. बुलडोजर कब आता कि क्या है कि हाइड्रा कब आता कि क्या है कि कब मेरा घर तोड़ देता बोल के आज हर कोई परेशान है. साथ ही साथ भाइयों याद करो, आपसे वादा किया गया था कि आपको 4,000 करोड़ का बजट दिया जाएगा, माइनॉरिटी सब प्लान लाया जाएगा, उसके अलावा 1,000 करोड़ अलग से आपको हमारे खवातीनों के लिए दिया जाएगा. यहाँ पे जो खातून है ये है हमारे मागंटी गोपीनाथ साहब की अहलिया. मैं आप बहनों से मैं गुजारिश करता हूं, आज गोपीनाथ हमारे बीच में नहीं रहे, हम उनके गम में शामिल हैं, हम इनके खानदान और इनके जो फैमिली है उनके गम में हम सभी लोग शामिल हैं. इसलिए बहनों मैं कहता हूं, एक खातून जो है, ये मैडम जो है मागंटी गोपीनाथ साहब की अहलिया, उनको आज केसीआर साहब ने आपके पास भेजा कि दुआ कीजिए और एक बार उनको जिता के एक मौका दीजिए, क्योंकि आपने 5 साल के लिए गोपीनाथ साहब को चुना, ऐसा हो गया कि 1.5 साल में ही उनका इंतकाल हो गया. हम इसीलिए उम्मीद करते हैं, आप सबसे गुजारिश करते हैं कि आप सभी लोग, हम सभी बहन और भाई 11 तारीख निकलिए बाहर. और जिस कांग्रेस पार्टी ने आपको धोखा दिया, आपने तो मौका दिया कांग्रेस को काफी बार, पर उन्होंने बार बार आपको धोखा दिया नाम पे 4,000 करोड़ बजट के नाम पे धोखा दिया, माइनॉरिटी सब प्लान करके धोखा दिया.
हर चीज में, हर शुबे हयात में आपको धोखा दिया। और केसीआर साहब ने 10 साल एक ऐसी हुकूमत चलाई जहां मजहब के नाम पे कभी सियासत नहीं करे। अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के दिन तोहफा दिया जाता था तो एक हिंदू बच्ची को बतुकम्मा के दौरान, दशहरा के दौरान उनको भी एक साड़ी दिया जाता था। अगर क्रिश्चियन हैं आप तो क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था। आज ना बतुकम्मा साड़ी दिया जाता है, ना केसीआर किट मिलता है, ना रमजान तोहफा दिया जाता है, ना क्रिसमस गिफ्ट आपको दिया जाता है। इसलिए बहनों भाइयों, आप सभी से गुजारिश है, ऐसी कांग्रेस पार्टी जो आज बीजेपी के साथ चल रही है, మా కొన్ని చూస్తే నవ్వొస్తున్నది। నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇక్కడనే పక్కన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనకు బీజేపీకి ఏదో సంబంధం ఉందని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు। బీజేపీకి సంబంధం ఉన్నది ఎవరికో అందరికీ తెలుసు। నీకు కాంగ్రెస్ తోనున్నది ఫేక్ సంబంధం, నీకు బీజేపీతోనున్నది పేగు బంధం, అందరికీ తెలుసది। తెలియదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు।